ఎప్పుడు అన్ని సెట్ చేసుకుంటాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. పూజా కలశం పెట్టుకున్నాను ఒకటి నెక్స్ట్ ఆచమన పాత్ర నా బ్యాగ్లో ఉంటుంది సెట్ చెంపు పెట్టేసి రెండు దాంట్లో కంగనాలు పెట్టి Yo
కింద కూర్చోవాలి పైన ఇక్కడ వచ్చాక తీస్తా ధర్మానికి గొప్పైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే భగవద్గీత.
ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో మనిషి జన్మ రావాలి అంటే చాలా పుణ్యం చేసుకోవాలి. ఎంత పుణ్యం చేయాలి? ఎన్ని జంతువులు ఉంటాయని చెప్పాను? 84 లక్షలు. ఎంత పుణ్యం చేయాలి అంటే 23,99,999 జన్మలు ఎత్తిన తర్వాత చివరిగా ప్రమోషన్ మీద భగవంతుని మానవ జన్మిస్తాడు మనకి. మళ్ళీ మనకు నెక్స్ట్ జన్మ కావాలంటే ఏం చేయాలంటే జన్మలు బాగా పాపాలు చేయాలి. పాపాలు చేస్తే మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ అనుభవించడానికి మళ్ళీ జన్మ. ఈ జన్మనే చివరి. ఎందుకు గురించి అంటే ఇంతకు ముందు బిఫోర్ జన్మలలో 83,99,999 జన్మలలో తప్పు ఆ జంతువుకు తెలియదు పాపం చేసేస్తూ పోతాయి. ఎందుకు? వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే మనల్ని మనుషులు అంటారు. మనిషి అంటే మనం మీనింగ్ ఎవరినైనా అడిగారు? పెద్దవాళ్ళను, అయ్యగారులను, కాస్త చదువుకున్న వాళ్ళను, అమ్మానాలను ఎప్పుడైనా అడిగారా? మనిషి అంటే ఏంటి? బుద్ధి ఉన్నటువంటి వాడు అని అర్థం. మనిషి అంటే బుద్ధి ఉన్నవాడు అని అర్థం. మరి ఇంతకు ముందు వాడికి బుద్ధి లేదు, వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి వాడికి తెలియక చాలా పాపాలు చేస్తారు. మన మనుషులం కదా. మనిషి అంటే బుద్ధి ఉన్నట్టు 22 జిల్లాలు కూర్చోవడానికి చాలా అద్భుతంగా ఉంది దేవాలయము. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే భగవంతుడు అందరికీ డబ్బులు ఇస్తారు, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఒక్క డబ్బు సంపాదిస్తారు. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసేటువంటి గొప్పదైనటువంటి శక్తి కొంతమందికి ఇస్తారు. ఎట్లా అంటే శాస్త్రంలో చెప్తారు, ఒక తోటలో 1 క్వింటాల్ పూలు కూర్చుని అనుకోండి, ఒక 20 మునిమనులు కూడా చెప్పుకుంటారు, మా ఊర్లో మా ముత్తాతన్నప్పుడు దేవాలయం కట్టిండు. మరి అట్లాంటి పుణ్యప్రదమైనటువంటి శక్తి భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఎంతో కష్టపడితే అక్కడ చూసాం 20 లక్షల నుండి 10,000 రూపాయల వరకు 5,000 రూపాయల వరకు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 లక్షలకు ఇచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడు ఎంత పుణ్యాన్ని ఇస్తారో 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం ఇస్తారు. కొంతమంది అనుకుంటారు పాపం రోడ్డు మీద పోయేటోడు 10,000 ఇచ్చిన వాళ్ళకి 10 రూపాయలు కూడా లేవు, నాకెట్లా నాకు పుణ్యం రాదా? వాడికి కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది? మంచి పని చేస్తే నలుగురికి ఫలితం వస్తుంది. మంచి పని కానీ చెడ్డ పని కానీ. కర్త కారయిత సేవ ప్రేరక అనుమోదక. కర్త అంటే చేసేవాడు, కారయిత అంటే చేయమని ప్రేరేపించేవాడు, అనుమోదక దాంట్లో చూసినటువంటి వాడు. ఇంత కన్స్ట్రక్షన్ చేసి దీంట్లో ఒక చెత్త ఊడ్చినా సరే వాడికి కూడా పుణ్యం వస్తుంది. మంచి దాంట్లో కానీ చెడ్డ దాంట్లో కానీ. చెడ్డ దాంట్లో కూడా మనం చేసి చూస్తాం కదా, A1, A2, A3, A4 నిర్దోషులు, వాళ్ళు కూడా 4 మెంబర్స్ అదే వాళ్ళు. దేంట్లోనైనా నలుగురికి పుణ్యం వస్తారు. దీంట్లో కూడా ఏమంటాడు, దాంట్లో కూడా ఏమంటారు, దీంట్లో ఇటు, దాంట్లో ఇటు, దీంట్లో ఎంట్రీ, దాంట్లో A4. అందరికీ పుణ్యం, మంచి అయినా చెడ్డ అయినా సరే. అట్లాంటి వాళ్ళకు కూడా భగవంతుడు పుణ్యాన్ని ఇస్తారు. కాబట్టి ఒక 3 రోజులు అత్యంత వైభవపేతంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని జరపబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు గణపతి పూజ, సంకల్పము, పంచగవ్య ప్రాశన, పుణ్యాహ వాచన, యాగశాల ప్రవేశం. మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా దేశీయ ఉంటే తెప్పించండి. ఆవు దూడ ఉంటుంది, దొరుకుతుందా? దేశీయ ఉంటేనే తెప్పించండి. దేశీయ వద్దు, ఉంటే దేశీయ అయిపోతుంది. ఓం పరిపాహి అపరాధ
గ్రహాణామత్యంత ఆనుకూల్యస్తు విశ్వనామరూపాభ్యాం యా దేవీ సత్మంగళా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం రామస్తేషాం జనస్తేషాం కులస్తేషాం పరాభవః భక్తారం దాతారం సర్వసంపదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శ్రీనారాయణాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః వశిష్ఠాభ్యాం నమః దేవతాభ్యో నమః రామదేవతాభ్యో నమః మహాగణాభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాగణేభ్యో వేదవిభ్యో నమో నమః. ముందు మన అమ్మకి నాన్నకి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా దండం పెట్టండి. 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఎంతమంది దేవతలు? 33 కోట్ల మంది దేవతలు. ఆ విషయం మనకు తెలియదు. పాపము పక్క మతంలో ఉన్నాడో లేదో తెలియదు. దేవాళ్ళు మనం కన్వర్ట్ అయిపోతాం. నాకు శివుడు అంటే ఇష్టం. కొన్ని రోజులకి శివుడు అంటే బోరు కొట్టింది. ఆయన పాల మతంలో కన్వర్ట్ అయిపోవచ్చు. వీళ్ళకి ఫ్యామిలీయే ఉంటున్నారు. విష్ణుమూర్తి మతంలో కన్వర్ట్ అయిపోవచ్చు. ఒక్కరు కాకపోతే ఒకరు. ఎంతమంది దేవతలు మనకి? 33 కోట్ల మంది దేవతలు. పాపం ఆ విషయం తెలియకుండా పక్క దాంట్లో ఉండడో లేదో తెలియకుండా పాపం దాంట్లో కన్వర్ట్ అయిపోతూ ఉంటాం మనం కదా. మనం అన్ని పండుగలు చేసుకుంటాం. పండుగలు అన్ని చేసుకుంటాం కదా. ఎందుకు చేసుకుంటాం పండుగ? దేవుడు చచ్చిపోయినందుకు పండుగ మనం ఎక్కడే చేసుకోం. ఏ దేవుడు చచ్చిపోయినప్పుడు పండుగ చేసుకుంటామా కదా. ఎవరు చచ్చిపోయినప్పుడు పండుగ చేసుకుంటాం మనము? దేవతలు రాక్షసులు చంపినందుకు మనం పండుగ చేసుకుంటాం. అవునా కదా. దసరైనా అంతే, దీపావళి అయినా అంతే, ఈ హోలీ అయినా అంతే. ఏ పండుగ అయినా సరే హోలీ అంటే అహంకారం అనేటువంటి రాక్షసుడు. హోలీ రోజు ఎవరిని చెప్పాడు? పరమేశ్వరుడు మన్మథుడు వాడిని చెప్పాడు. కాబట్టి మన్మథుడి రాక్షసుడు కాదు, అహంకారం అనేటువంటి రాక్షసుడు. హోలీ రోజు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు చంపాడు కాబట్టి, దీపావళి రోజు నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారు చంపింది కాబట్టి, అట్లా ఏ దేవతనైనా సరే రాక్షసులను సంహారం చేసినప్పుడే మనం పండుగ చేసుకుంటాం. కాబట్టి 33 కోట్ల మంది దేవతలందరూ కూడా సెకండ్ గ్రేడ్ గాడ్స్. వాళ్ళందరూ కూడా సెకండరీ గాడ్స్. ప్రధానమైనటువంటి దేవతలు ఎవరు? అమ్మా నాన్న తర్వాతనే ఈ దేవతలందరూ కూడా. నిజానికి వీరితో మనకు అవసరం లేదు. ఎప్పుడు అవసరము? రోజు పొద్దున ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి దండం పెట్టాలి. ఎందుకు పెట్టాలి దండం? పంచభూతాలు ఇస్తున్నారు కదా. పంచభూతాలంటే గాలి, వెలుతురు, నీరు, ఆకాశం, భూమి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒకసారి థాంక్స్ చెప్పుకోవడానికి నమస్కారం చేయాలి. ఏ పని చేసినా సరే మొట్టమొదటి ఎవరి ఆశీర్వచనాలు ఉండాలి? మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు. లేదు మా అమ్మకి నాన్నకి నేను తిండి పెట్టను, వృద్ధాశ్రమంలో చేస్తా కానీ మేము కాటికి వెళ్ళి ₹1,00,000 దానం చేస్తా అంటే ఏ ప్రయోజనం లేదు. ఏ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మొట్టమొదలు అందరూ అమ్మకి నాన్నకి నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాగణేభ్యో వేదవిభ్యో నమో నమః. అమ్మా నాన్న అంటే ఎవరు? పెళ్లి కాకముందు అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత నా అమ్మ నాన్న ఎంతో నా భార్య అమ్మ నాన్న కూడా అంతే. లేదు మీ అమ్మ నా అమ్మ నాన్న నా అమ్మడిగా అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఎంతో నా అమ్మ నాన్న కూడా అంతే. మనం వాళ్ళ అమ్మ నాన్న మన అమ్మ నాన్న చూస్తే మన అమ్మ నాన్న అక్కడ చూస్తుంది. లేదు లేదు మీ అమ్మ నాన్న అత్తమ్మ నాకు మా అమ్మ నాన్న మాత్రం నీకు అమ్మ నాన్న అంటే చూడాలి. వాళ్ళని అంతే ప్రేమ చూస్తే మన అమ్మ నాన్న కూడా అంతే ప్రేమగా చూస్తారు. కాబట్టి వాళ్ళ నలుగురికి నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమః. అందరూ కూడా ఆచమనం చేస్తారా? అక్కడ ఆచమనం చేసి మీ గోత్రం అని చెప్పారా? ఇంకెవరిని చెప్పించుకోవాలని ఉన్నారా? ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు చేతిలో నీళ్లు వేస్తే, అయ్యగారు నీళ్ళు వేస్తే తాగి గోత్రనామాలు చెప్పుకున్నారు అందరూ. ఉత్తిష్టంత భూతశాఖాః యజ్ఞే భూమి భారతాః
ఎడమ వైపు కుడి వైపు ముక్కు ముక్కోవాలి, ఎడమ వైపు నుండి గాలి పీల్చుకోవాలి, పీల్చిన తర్వాత ఎడమ వైపు ముక్కు మూడాలి, కుడి వైపు నుండి వదిలిపెట్టాలి. దాన్ని ప్రాణాయామము అంటారు. అలా 3 సార్లు చేయండి. యోగేశ్వరిదాస్వాగం అందరూ కూడా చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళే ముహూర్తే మహావిష్ణోః ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాప్తే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జమ్మూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే నూతన భవాని రామలింగేశ్వర స్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసరః భృగువాసరే అనురాధా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. మీ అందరి గోత్రనామాలు చెప్పారు కదా, అందరికి చెప్పారు. ఎవరు చెప్పిన వాళ్ళు ఉన్నారు? అందరికి చెప్పారా? అమ్మా గోత్రనామాలు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి ఇచ్చారా? చెప్పారా మీకు? చెప్పారు. యమునోళ్ళ గోత్రస్య ధర్మారెడ్డి నామధేయస్య లక్ష్మమ్మ నామ్యాః సురేష్ రెడ్డి నామధేయస్య అంజలి నామ్యాః సాయి కుమార్ రెడ్డి నామధేయస్య సాయి సుహాన్ రెడ్డి నామధేయస్య నరేన్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబానాం గోత్రస్య సత్య నామధేయస్య నిర్మలమ్మ నామ్యాః శివకుమార్ నామధేయస్య నర్మదా నామ్యాః విక్ నామధేయస్య అరణ్య నామ్యాః గోత్రస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయస్య సరోజరమ్మ నామ్యాః రజనీకాంత్ రెడ్డి నామధేయస్య లక్ష్మీ నైమిషా నామ్యాః శ్రీ నైరా రెడ్డి నామధేయస్య సహ కుటుంబానాం గోత్రస్య వెంకట రెడ్డి నామధేయస్య దేవేరమ్మ నామ్యాః మండల్ రెడ్డి నామధేయస్య మమతా నామ్యాః సీతా నామ్యాః సహ కుటుంబానాం యజనోళ్ళ గోత్రస్య ఇష్టారెడ్డి నామధేయస్య రేచర్ల గోత్రస్య రూపేష్ రెడ్డి నామధేయస్య అలేఖ్యా నామ్యాః పూర్వీ రెడ్డి నామధేయస్య అనుషా నామ్యాః విదేశ్ బాబు నామధేయస్య సహ కుటుంబానాం. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్తి అర్థం మమ జ్ఞానతః అజ్ఞానతశ్చ సకృత్కృతానాం సర్వేషాం పాపానాం అపనోదనార్థం ఆసేతు శీతాచల
मध्यवासिनां तत्रापि अस्मिन् ग्रामे स्थितानाम् आगतानाम् आगमिष्यमाणानां सर्ववर्णानां तत्तत् वर्णाश्रम उचित कर्म अनुष्ठानद्वारा जनित चित्तशुद्धि संपादित साधन चतुष्टय समासादित आत्म विचार संजात प्रत्यक ब्राह्मैक्य अनुसंधान निष्ठा निरस्ता शेष अनर्थ व्रातत संबोधित अखंडानंद ब्रह्म साक्षात्कार सिद्ध्यर्थम अस्मिन् ग्रामे निवसितानां समस्त जनानां चामरांबर महामारी प्रवेश अग्निभय चार चोरादि समस्त पीड़ा परिहारार्थं गवामपि वत्स रक्षण अनंतरम अपरिमित अतिशय क्षीर प्रदानेन समस्त जन संतोष करणार्थं तपस्वी जनानां पंचेन्द्रिय विजय सिद्ध्यर्थं सत्कुल नारीणां स्वपति देवता तात्पर्य फलसिद्ध्यर्थं प्रजा प्रभुत्वांग प्रधान हस्त्यश्व रथ पदात्यादि विविध ऐश्वर्य फलसिद्ध्यर्थं विहित कर्म अनुष्ठान योग्यता सिद्ध्यर्थं गज सिंह व्याघ्र वृक वृश्चिक पतंग पन्नग नक्रग्रह शाकिनी दाकिनी काकिनी आकिनी याकिनी रागिनी कामिनी नाशनार्थं कालसर्पादि दोषजनित जनिष्यमाण सर्व उपद्रव नाशनार्थं निजकुल आचार अनुष्ठान तात्पर्य पुत्र मित्र कलत्र भ्रातृ बंधु दास दासी जन सहितानां विमल विज्ञान संपन्न नानाविध सौख्य अनुभव सिद्ध्यर्थं अद्यचीन तौष्कमुख शत्रुभिः आक्रमित भूरत भारत भूभाग वाराणस्य अयोध्या मथुरा माया हस्तिपुर्यादि प्रसिद्ध पुण्यक्षेत्र प्राचीन देवालय स्वायत्तीकरण द्वारा सर्वशत्रु पराजयार्थम् अस्मत् पालकानां वरचक्रभय निवारणार्थम् अस्मिन् देशे यथा न्याय परिपालन सामर्थ्य सिद्ध्यर्थं प्रभुत्व निर्मित वैद्य विद्या व्यवसाय आरोग्य सांघिक संक्षेम आर्थिक रक्षण विदेश व्यवहारादि सर्वविध शाखासु स्त्री पुरुषाणाम् अनवरत संभूत विवाह शुष्क मानभंग वियोग अपहरण आत्महत्यादि काल मृत्युदोष परिहारार्थं देशद्रोह पूर्वक जनपद विध्वंसक कारक क्रूर कर्म तथायिनां निर्मूलनार्थं सर्वेषां समस्त मंगल अवाप्तिः अर्थं कुशीलानां समस्त ईतिबाध निवृत्तिपूर्वक सकल सस्य समृद्धिः अर्थं सकल प्राणहित वायु संचरणार्थं सर्व प्रपंचस्य परमानंद सिद्ध्यर्थं एतत् देश आधीन प्रदेश उदर संस्थित नगरीपुर ग्राम ग्रह जनपदादिषु स्थितेषु
నది నిర్జర కాసార కుల్య హర వాపి కూప తటాకాదిషు సర్వదా జలవృద్ధి పూర్వక సమృద్ధ్యర్థం సమస్త అభ్యుదయ అర్థం చ సాధూనాం పరిత్రాణాయ దుష్కృతాం వినాశాయ ధర్మ సంస్థాపన అర్థాయ చ. మళ్ళీ ఒకసారి మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, అమ్మా నాన్న ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోండి, తర్వాత మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి ఒకసారి. సకుటుంబస్య సపుత్రీ పుత్రకస్య సభాతృకస్య సబాంధవస్య సాశ్రిత వర్గస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం స్థూల సూక్ష్మ కారణ తనుత్రయ అధిష్ఠిత కారణిక మానిక అనవోత్థిక కాయక వాచిక మానసిక అశేష పాప నివృత్త్యర్థం అనేక జన్మ సహస్ర అనుభూయమాన ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్తి అర్థం ఏ గ్రహాः అరిష్ట స్థాన స్థితాः తేషాం గ్రహాణాం అరిష్ట స్థాన స్థితి కృత దోష నిర్వహణ ద్వారా సర్వేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్తి అర్థం దీర్ఘాయుః విపుల ధనధాన్య హిరణ్య రత్నాని అవిచ్ఛిన్న అనంత కీర్తి స్థిరలక్ష్మి లాభ శత్రు పరాజయ పూర్వక సరభీష్ట సిద్ధ్యర్థం పరివార సమేత రామలింగేశ్వరాని రామలింగేశ్వర స్వామి దేవత ధ్వజదేవత స్థిర యంత్ర మూర్తి ప్రతిష్ఠ యాగాఖ్యం కర్మ కరిష్యే ప్రతిష్ఠ యాగాఖ్యం కర్మ కరిష్యే ప్రతిష్ఠ యాగాఖ్యం కర్మ కరిష్యే. ఇంతవరకు చెప్పినటువంటి సంకల్పము అంటారు. దీంట్లో నేను ఒక్కటి బాగుండాలి అనేటువంటి చెప్పినటువంటి ఫిలాసఫీ రెండే, నేను ఒక్కటి బాగుండాలి. ఇదంతా ఏంటి, ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలి. ఇంట్లో గృహప్రవేశం చేసుకున్నాం అనుకోండి, కేవలం నా గురించి నేను ఒక్కడే వచ్చుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కడే ఉండాలి కాబట్టి కదా. ముందు చెప్పాను కదా, 20 లక్షలు ఇచ్చిన దగ్గర నుండి 10,000 రూపాయల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి గురించి, ఎవరింటి గురించి, ఆ ఇంటి గురించా? 20 లక్షలు పెడితే ఇంకో కారు కొనుక్కోవచ్చు, ఇంకో ఎక్కడ నుంచి ఆకు కొనుక్కోవచ్చు. 10,000 పెడితే 2-3 గజాల ఆకు కొనుక్కోవచ్చు కదా. ఇదంతా ఎవరి గురించి? అందరి గురించి. ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలి. దేవాలయం అనేటువంటిది అందరికి ఇంట్లో 1-2 ఫోటోలు ఉంటే పొద్దున దేవుడు దండం పెట్టుకుంటాం కదా, మరి దేవాలయం అంటే కష్టంగా. ఎందు గురించి అంటే, ఈ దారిలో పోయేటువంటి వాళ్ళకి 1-2 నిమిషాలు విశ్రాంతి కావాలి, దేవుడికి దండం పెట్టాలి. అందరికీ తెలుసు, అన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తురాడు పాపం. మనకి సుఖంగా ఉన్నాం అనుకోండి, ఎవరికైనా దేవుడు గుర్తొస్తాడా? నాకైతే గుర్తురాడు. సుఖంగా ఉన్నాం అనుకోండి, దేవుడు గుర్తొస్తాడా? సుఖం ఉంటే నాకు గుర్తురాడు, మీ అందరూ గుర్తొస్తాడు. నాకు ఎప్పుడు గుర్తొస్తాడు? ఏ దిక్కు లేనప్పుడు దేవుడు ఏ దిక్కు, అది నేను కనిపెట్టింది కాదు, ఏది కనిపెట్టింది కాదు, పురాణంలో వస్తుంది కదా. ఎవరు దిక్కు లేనప్పుడు దేవుడు వచ్చి కష్టమని చెప్పుకుంటాం, ఉన్నా కదా. అదేదో ముందు నుండి కనిపెట్టుకుని లేకపోతే హోములు అన్ని ఇచ్చేస్తారు మనకి. దేవుడికి లగ్జరీ వస్తాయి ఇష్టం ఉంటుంది దేవుడికి. గణపతి పూజ, గణపతి రోజు గణపతి నవరాత్రుల్లో పూజ చేస్తాం. గణపతికి ఏం పెడతాం? 21 పత్రులు. 20 కోట్లు దొరికేవా? మన ఇంటి పక్కన ఉండే పెద్దలే దొరుకుతాయి, అన్ని దొరుకుతాయా? గరిక దొరుకుతుంది, ఆ వాగినాకు దొరుకుతుంది, ప్రతి ఒక్కరి జామాకు దొరుకుతుంది, దానిమాకు దొరుకుతుంది, రేగాకు దొరుకుతుంది, జిల్లేడాకులు దొరుకుతాయి. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. భగవంతుడు అనేటువంటి వాడు ఏంటంటే, భగవంతుడు మన వాడిని లగ్జరీగా చూస్తున్నాం కానీ భగవంతుడికి లగ్జరీ అవసరమే లేదు. వాడు అన్లగ్జరీగా ఉంటే మనకు అన్ని లగ్జరీస్ ఇస్తాడు భగవంతుడు. భగవంతుడు వేడుకోవడం ద్వారా భగవంతుడు అన్ని ఇస్తాడు. భగవంతుడు ఇవ్వడం అనేటువంటి ఉండదు. ఎందుకు అంటే భగవంతుడు ఎవరు? మన బ్రహ్మాండం మనందరికి ఇవ్వరా? అన్ని ఒకసారి ఇచ్చాడు అనుకుంటే వాల్యూ తెలియదు కదా.
ఏ సమయానికి ఏదేది కావాలో అన్ని ఇస్తారు. కాబట్టి ఈ దేవాలయం కట్టడంలో దీని సంకల్పం ఏంటి అంటే అందరూ బాగుండాలి. పూర్వంలో చాలా పెద్ద 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 దేవాలయాలన్నీ కూడా కట్టారు మన వాళ్ళు. కాలక్రమంలో ఏమైపోయింది, తురస్కులు ముష్కరులు వచ్చేసి వీడి యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది అని చెప్పి దేవాలయాలన్నీ ధ్వంసం చేశారు. నిన్న మొన్న చావా అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఎవరు చూడడం మనం పుష్ప 2, 3 ఎపిసోడ్ సీరియల్ ఎపిసోడ్ 1000 ఎపిసోడ్ దాకా పుష్ప సినిమా చూస్తారు తప్పితే చావా అనేటువంటి సినిమా చూడడం మనం. ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నా యొక్క ధర్మం ఎంత గొప్పది, నేను హిందువుకు పుట్టినందుకు నేను ఎంత గర్విస్తున్నాను అంటే తెలుస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం వెళ్ళలేదు. ఒక్కసారి ఆ శివాజీ మహారాజ్ స్టోరీ చూస్తే తెలుస్తుంది. ఆయన చంపాలని చెప్పి అటు ఇటు చేతులు కట్టేసి ఆయన చర్మం అంతా కూడా వచ్చేసిన తర్వాత ఆయన మొత్తం ఉప్పు రాస్తారు, చల్ల నీళ్ళు పోసి ఉప్పు రాసి ఔరంగజేబు అడుగుతాడు, నువ్వు నా మతంలోకి మారుతానని చెప్పి నేను వదిలిపెడతా, అవసరమే లేదు, నన్ను చంపేసినా సరే నీ మతంలోకి నేను మారాను. అంత గొప్పదైనటువంటి సనాతనమైనటువంటి సంస్కృతి మనది. అంత పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మన యొక్క ధర్మాన్ని కాపాడారు కాబట్టి మనం ఇంత సుఖంగా ఉన్నాం. లేకపోతే హిందూ అనేటువంటి వాడు ఒక్కడు ఉండకపోయాడు, కుంభమేళ జరుగుతుంది. వాళ్ళు మామూలుగా ఇప్పటికి మామూలుగా 40 కోట్ల మంది స్నానం చేస్తారని చెప్పి గవర్నమెంట్ అంచనా వేసింది. 40 కోట్లు 10 రోజులనే అయిపోయింది. 2 లక్షల కోట్ల మంది వస్తున్నారు అక్కడికి. పాకిస్తాన్ నుండి కూడా వచ్చారు. ఏముండే మన దగ్గర చెరువులు నీళ్లు లేవా, ముఖేష్ అంబానీ కూడా వెళ్ళి స్నానం చేశారు. వాడు అనుకుంటే ₹1,00,000 లీటర్ అయినటువంటి మినరల్ నీళ్ళతో ఇంట్లో స్నానం చేసుకోవడం వాడు కదా. ₹1,00,000 పెట్టి 1 లీటర్ నీళ్లు కొనుక్కొని స్నానం చేసుకోవడం వాడు. ఆ మురికి నీళ్ళలో మునగాల్సిన అవసరానికి ఏముంది? ఏదో విశ్వసించారు కదా భగవంతుడు. మనం అందరం కూడా మినరల్ వాటర్ తాగుతాం. తాగేటప్పుడు టీడీఎస్ అని చెప్పి చెక్ చేస్తారు. ఇంత టీడీఎస్ ఉంటేనో తాగడానికి యోగ్యమైనటువంటి వాటర్ లేకపోతే లేదు అని. మామూలుగా ఇట్లానే అందరూ నమ్మేవాళ్ళు ఉండరు కదా. ఒక నమ్మనోడు పోయి తీసుకుపోయే వాటర్ టెస్ట్ చేశారు. ఇంతమంది స్నానం చేస్తున్నారు కదా, దానికి కలుషితం ఉందంటే మనం తాగేటువంటి మంచినీళ్ళ కంటే కొన్ని వేల రెట్ల శాతం ఇంకా ప్యూర్ మినరల్ ఉన్నాయి. ఎక్కడ వచ్చాడు భగవంతుడు ఇచ్చాడు. అది నా యొక్క సనాతన ధర్మం. కాబట్టి అంత చండాలందరూ కూడా నా యొక్క దేవాలయాలన్నీ కూడా ఇది కూడా అదే రకమైనటువంటి దేవాలయం. జీవనోత్తరణ భగవంతుడు మళ్ళీ మీ యొక్క మనస్సులో అందరి మనస్సులో భగవంతుడు ప్రేరేపితుడై భగవంతుడు మళ్ళీ ఆయన పైకి తెచ్చుకుంటాడు. ఆయన దేవాలయం అంటే ఏంటి? ఒక 9 నెలలు అమ్మ కడుపులో బాబును మోసి 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 అబ్బాయిని కరణం దేవాలయం. కరణం పెద్ద విషయం కాదు. కరణ తర్వాత మరి పెంచడం పెద్ద విశేషం. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒకటి, రేపటి నుండే ఒకటి. కాబట్టి ఎందుకు గురించదంతా అంటే మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదటి మాతృదేవో భవ అని చెప్పారు. తల్లికే గొప్ప స్థానం ఇచ్చారు భగవంతుడు. ₹1,00,000 సంపాదించిన నాన్న కూడా సెకండరీ, తల్లే ప్రధాన దేవుడు. ఇందు గురించి ఇప్పుడంటేనేమో ఒక్కరిని అనేటప్పటికీ అయిపోయింది. అది కూడా ఒక్కరిని అనడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు అన్నట్టు. పెళ్ళైన 15 సంతానం ఉంటే ఇంకా మేము ప్లాన్ చేసుకుంటలేము, ప్లాన్ చేసుకోలేదు. పూర్వంలో మన అమ్మానాన్న దగ్గరికి వెళ్ళేటప్పటికి 15-20 మందిని అంటుండేవారు. ఇప్పుడు ఇక్కడ ఉండే తల్లులందరికీ తెలుసు, ఒక శిశువు బయటకు రావాలి అంటే 9 నెలలు అమ్మ చచ్చిపోయి మళ్ళీ తిరిగి వస్తుంది. 5వ నెల వచ్చేటప్పటికి లోపల జీవుడు ప్రాణం పోసుకుంటారు. అందరికీ తెలిసింది కదా, తల్లులందరికీ కూడా. లోపల వాడు గట్టిగా తంతు ఉంటే అమ్మకి నొప్పి వస్తుంది. అయినా సరే నాకు చెప్తారు, లోపల నా కొడుకు ఆడుకుంటున్నాడు, లోపల ఆడుకోవట్లేదు పాపం, తల్లిని కడుపుతో తంతున్నాడు వాడు. అయినా సరే ఆ పేరు గురించి తల్లి ఏం చెప్తాడు దానితోటి, నా కొడుకు లోపల ఆడుకుంటున్నాడు, వాడు హాయిగా ఉన్నాడు. ఆ తన్నులు కూడా అమ్మ చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఈ తన్నులన్నీ కూడా మనం పెద్ద మనం ఎట్లా అందులో ఉంటున్నారు, వేరే విషయము. అంత గొప్పదైనటువంటి స్థానం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భగవంతుడు ఏంటి అంటే అందరూ కూడా దేవుళ్ళు చూసేటువంటి గొప్పదైనటువంటి సనాతన సంస్కృతి. అందుగురించే ఆ దేవాలయం నిర్మించాలి అనేటువంటి మనస్సులో భగవంతుడు మనకి ప్రేరేపితుడై ఇక్కడ అనేక మంది భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఊళ్ళో 12 ఇక్కడ 30 మంది లేదు, 30 మంది ఉన్నారు. అయినా సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముందు నేను చెప్పాను కదా 25 కిలోల పూల గురించి. అట్లా అనుకున్నాను మనందరం కూడా. కాబట్టి 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి చెప్పింది మహాసంకల్పం. ఆ సంకల్పం అయిన తర్వాత గణపతి పూజ.
మన ఆఫీస్లో ఎట్లాగే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దేవతలలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దేవతలలో డిస్టర్బెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? గణపతి అమ్మ. మనం చేసేటువంటి పూజలో ఎటువంటి నిర్విఘ్నం రాకుండా ఉండడానికి గణపతిని గౌరవం పూజ చేయడం మన యొక్క పూజ. తనక కలశారాధనం కలశంగపుష్పాక్షరేరక్ష కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్తమాశ్రదః మూలే పుత్రస్కృతో బ్రహ్మానకే మాతృనాస్మృతాః సుషోదసాగరహస్రమే సప్తద్వీపావసుందర రూపే వరే రూపే దస్సామరే కొంచెం వెయిట్ తీసుకో. సర్వే సమత్రా శ్రేణస్తీర్థాని జలదానదాః ఆయాంతరేవ పూజార్థం దురితక్షయకారకాః. ఆ నీళ్ళు కూడా కుమారుడని
वनस्पतर्मधमानस्तु सूर्यः दीर्घरभद्रामि ताम्बूलं समर्पयामि ताम्बूलसर्वां ते शुद्धः आचमनीयं समर्पयामि मंगलमहानीराजनम् नमस्कार देवी नमस्कारोमि नमः पार्वती रामेश्वर भगवान की पार्वती पदे महादेव हरस्तं प्रक्षाल्य तत्प्रसाद विद्महे भगवन्नाथ धीमहि तन्नो प्रचोदयात् विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् समर्पयामि प्रार्थयेत् मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं गणाधनावतं सनु विनाशिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिकैकनित्यकं तथाशुभाशुनाशकं नमामि तं विनायकं तथेतरातिभीकरं न भूतिकार्कभास्करं नमस्सुरारिनिर्जनं तथाभिकापदुद्धरं सुरेश्वरं विधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं परमश्वरी परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुङ्गरं हरेरोदरं वरं हरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं निरस्करं नमस्करं नमस्कृतं नमस्करोमि भास्करं अकिञ्चनाप्तिमार्जनं चिरं करोति भागरं पुरारि पूर्वं वरं सुरारि गर्वकर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपूरदानवारणं भजे पुराणवारणं विकान्तकान्तकान्तकान्तिमन्तकान्तकात्मनम् अचिन्त्यरूपं कहीनमन्तराजतन्तरं रुणन्तरीनिरन्तरं रसन्तमेव योगिनं त्वमेकं तमेव तं विचिन्तयामि सन्ततं महागणेशपञ्चात्ममादरेण योन्नः प्रकल्पतिप्रभातके हृदस्मरं गणेश्वरम् अरोगतामलोचनां सुसाहितीं सुपुत्रतां समाहिताय नष्टभोगिमभ्युपैति सोतिरा जय गणेश जय गणेश जय गणेश पातिमा जय गणेश जय गणेश जय गणेश रक्षमा जय गणेश जय गणेश जय गणेश पातिमा जय गणेश जय गणेश जय गणेश रक्षमा ध्यायेयं रत्नमेघेयं शुभकरभितं शृण्वतीं श्यामलाङ्गीं यस्त्रैकां ह्रीं सरोजें शशिकरधरां वल्लभीं पादयन्तीं कलहाराभक्तमालां निरसतो चोलिकां रक्तहस्तां मातङ्गीं शङ्खपात्रां मधुरमधुरां चित्रकोद्भासिमालां प्रार्थनापूर्वक नमस्काराणि समर्पयामि मंत्रपति मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गजानन यत्पूजितं मनादेव परिपूर्णं तदस्तुमि अनेन पूजनेन गणपतिर्मिका पूजनेन भगवान् सर्वात्मनः एतत् परमग्राधिपतिः सुप्रीणातो ఇంతవరకు కూడా గణపతి పూజ అయింది. గణపతి పూజ గౌరీ పూజ 4 యుగాలు ఉంటాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ప్రధానమైనటువంటి దేవతలు ఉంటారు నిర్విఘ్నాలు. కలియుగానికి వచ్చేటప్పటికి గణపతి, అంబిక. అందుగురించే మనం ఏ పూజ చేసినా సరే ముందు గౌరవం చేస్తాం కదా. గౌరీ పూజ, గణపతి పూజ చేయాలి. వాళ్ళిద్దరు కూడా డిస్టర్బెన్స్ డిపార్ట్మెంట్ కి నిర్విఘ్నాలు. నెక్స్ట్ వచ్చేటువంటిది శానిటరీ డిపార్ట్మెంట్, స్వచ్ఛ భారత్, పుణ్యాభావాసనం. మనం ఇంట్లో పుణ్యావాసనం చేసుకుంటాక దేని గురించి స్థలమంతా కూడా శుద్ధి కావడానికి. అలాగే మన మీరు కూడా నీళ్ళు చల్లుతారు. పొద్దున డిటాలు, సంపూలు, నక్సప్పు అందరూ పెట్టుకుని స్నానం చేసి వచ్చినా సరే బయట ఈ క్లీనింగ్ గురించి, పట్టి క్లీనింగ్ గురించి, అంతర్లీనమైనటువంటి శుద్ధి గురించి చేసేటువంటిది పుణ్యాహవాసన విప్పు.
ఓం మహీజ్ఞో ప్రహీజన ఇం యజ్ఞం నిరీక్షతా ఓం యే నమః అందరూ కూడా భూమి నమస్కారం చేయండి చెప్పండి కర్మ ఓం యే నమః పుణ్య ఓం యే నమః వేద ఓం యే నమః జ్ఞాన ఓం యే నమః భరత ఓం యే నమః మాతృ ఓం యే నమః సకలోపచార పూజాం సమర్పయామి ఓషధి సంవదంతే సోమేన సహాజ్ఞాస్మై కరోతి బ్రహ్మణస్య గోరాజన్వాదయామసి ఆదర్శే స్వభావదశ్యేనో బ్రహ్మవిదాహతే నాగరిక్రమదోహం బ్రహ్మన్నద సౌభానం దహిష్వదశ్మద ప్రథోరక్షధిరాగతాన్ ప్రణమయదలోకమాపభవరిభవజనయారేం యంజనం యా ప్రణహేరిజా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ మొదటి కోరిక చివరి కోరిక మా ఊరు వాళ్ళందరూ మనసులో పడ్డారు నాకు కూడా అదే కోరిక మా దేవాలయము సుందరంగా కావాలి వాడు ఎప్పుడు చెప్తా అన్నాడు పైన కూర్చోవాలి నీకు కూలి కూర్చున్నాను అక్కడ కూర్చో स्थापयामि पूजयामि वास्तोष्पदे पूजयामि तस्मात् साधेषो अनमेवो भवानः वास्तुभुषमावाहयामि ब्रह्मदेवानां बलैकवीनां शरीराणां महिषो भृतानां स्थापयामि पूजयामि पुष्पाक्षरान् समर्पयामि पुण्याहं दीर्घमायुरस्तु सोमस्य वस्तु प्रियमेधा सोऽक्षरान् नित्यपुष्टां श्रीस्तु काम्बोलापान्तु ऐश्वर्यस्तु दक्षिणापान्तु शान्तिरस्तु अदरुगच्छपर्यं कृत्वा सर्ववेद यज्ञ क्रिया आकरण कर्म आरम्भाः शुभाः शोभनाः प्रवर्तन्ते तमहम् ओंकारम् आदिं कृत्वा भवद्भिः अनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये ओम भद्रं गणे श्रीरामदेवाः स्तुष्टवां सस्तनोभिः देवहि धन्यदायोः त्रिगुणसहस्रस्य त्रिविहोदास्त्रस्य प्रियं सदा वीरमते विषन्नात्रिविहोदासते दीर्घमायोः श्रीरामश्चादात् सरिताभस्तात् सरितोत्तरात्तात् सरिताधात्तात् सर्वदानं सवितानो रासदां दीर्घमायोः Amen.
स्तरोत्तरा शुभाः क्रियाः सम्पद्यन्ताः भगवान् स्वामी महासेनः भगवान् पितामहः सत्या एता आशिषः सन्तो ब्रह्मपुत्रैः समगेशवंससे राज्याय प्रत्यर्हेयाज्या पुण्ये लक्ष्मे पुण्यामेव लक्ष्मीं संभावयति पुण्यां लक्ष्मीं संस्कृते तत्त्ववेदापविशम् नक्षत्रमेतेयाय तत्रसो योगच्छेत् पश्येत् एवमेव नक्षत्राणि तेषु प्रवेदयत्तानि ओम पुण्याहं भवन्तः ब्रुवन्तु ओम पुण्याहं स्वस्तये वायुप्रवामहे स्वामं स्वस्ति भुवनस्तेजस्मभिः स्वस्तिं सर्वगणं स्वस्तये स्वस्तये आदित्यासो भवन्तु नः प्रखे वेदस्वस्तात् प्रेम्यवच्छां स्वस्तिमभ्युद्यं स्वस्ति वेद प्रेम्य स्वस्त्युद्यं स्वस्त्युद्यन्ति सत्यं पूषा विश्ववेदाः सत्यं बृहस्पतिं दधातो सौम्यासः सरस्वती स्वस्ति అందరూ కూడా చెప్పండి వాక్యం సహకుటుంబాయ మయా సంకల్పిత పరివార సమేత భవాని రామలింగేశ్వర ధ్వజ యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ఠ యాగాఖ్యే కర్మణి శుద్ధి కర్మణి వృద్ధి కర్మణి అభ్యుదయ కర్మణి మహాజనాన్ నమః కుర్బానాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు ఆయుష్మతే స్వస్తి ఓం స్వస్తి భవంతో బ్రువంతు రుద్రావస్తామం సర్వజామవాచమానో మంత్రం సర్వేహో ప్రజాతం సంపూర్ణమస్తు పరమపరిగ్రామే స్థితానాం సర్వేషాం జనానాం నానాగోత్రాభివృద్ధిరస్తు నానావంశాభివృద్ధిరస్తు శాంతిః బ్రాహ్మణేభ్యः శుభం భవతు సర్వసర్వదస్తు ఓం శ్రీ మోహనయామదశ్వతే నాగం శరణం హేనా యద్భరవక్షభ్యః శ్రీ
పత్రం పవిత్రం తేన బ్రహ్మయోగం ఓం బ్రహ్మణేమహే స్వైతి సమాపనాతో ब्राह्मणेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः लक्ष्मीनारायण उमामहेश्वर आदित्यादि नवग्रह स्वरूपेभ्यः प्रीत्यर्थं स्वस्ति पुण्याहवाचन मंत्रजप दक्षिण मानस उत्साह अपरिमित हिरण्यं तुभ्यमहं संप्रददे नमः वास्तोष्मदे प्रविधाने कृष्णां स्वामेश्वरनीवो भवानः एवहे वास्तोष्मदे शक्मदा संसदागे सक्षेमे रम्यदा नामत्रा ఇప్పటివరకు కూడా పుణ్యాహవాచనం అయింది. తర్వాత చేసేటువంటి దాన్ని పంచగవ్యము అంటారు. పంచగవ్యము అంటే మన సనాతన ధర్మంలో ఆవుకి చాలా గొప్పదైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఏ ఆవుకి? దేశీయ ఆవుకి. దేశీయ ఆవుకి ఇవ్వలేదు, దేశీయ ఆవు గొప్పదైనటువంటి స్థానం. ఏంటి అంటే 33 కోట్ల మంది దేవతలు ఆవులో నివసిస్తారు అని చెప్పి మన పూర్వం నుండి వస్తున్నటువంటి పంచగవ్యము అంటే దాంట్లో 5 రకాలైనటువంటి ద్రవ్యాలు. ద్రవ్యము అంటే గో ఆధారితమైనటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గోమూత్రము, గోమయం, వాటన్నిటిని పూజ చేసి ఒక పాత్రలో కలిపి మనందరికీ కూడా తీర్థమిస్తారు. ఎందుకు ఇస్తారు అంటే దాంట్లో చెప్తారు, యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మానవే ప్రాశరం పంచగవ్యస్య దహత్యగ్ని నివేంతరం. నేనేదైనా సరే తెలియనటువంటి పాపాలు ఏమైనా ఉంటే కనుక ఆ పంచగవ్యం తీసుకోవడం ద్వారా పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి చెప్తారు. అట్లా అని చెప్పి అయిపోగానే అయ్యగారు చెప్పే కదా కొన్ని బాటిల్లో వచ్చి నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా, పొద్దున తాగుతా మళ్ళీ పాపాలు చేస్తా, మళ్ళీ తాగుతా మళ్ళీ పాపాలు చేస్తా. ఎట్లా అంటే తెలియని పాపాలు. ఎందు గురించి అంటే దేవతా ప్రతిష్ట అంటే ఏంటో చెప్పాను కదా. ఏం చెప్పాను? దేవతా ప్రతిష్ట అంటే ఒక బిడ్డని కనడం. తల్లి 9 నెలలు మోసిన తర్వాత చివరిగా ఇక రేపు డెలివరీ డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ ఏం చేస్తారు, అమ్మను వచ్చిన వాడిని ఇంకా 9 నెలలు నిన్నే కదా అని చెప్పి వాడు సర్జరీ సర్జికల్ ప్రొఫైల్ చేస్తారు కదా. సర్జికల్ ప్రొఫైల్ ప్రతి ఒక్క టెస్ట్ చేస్తారు. వాడు ఆ టెస్ట్ లో పాస్ అయితేనే సర్జరీ, లేకపోతే పాస్ అయ్యేదాకా ఉంటూనే ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తారని ఉంటారు. నేను కాశీకి టికెట్ బుక్ చేసుకున్నారా అని చెప్పి బ్యాగ్ పట్టుకొని ఫ్లైట్ ఎక్కడానికి ఎక్కడ సీట్ నెంబర్ ఉన్నా సరే అన్ని చెక్ చేసుకుని పంపిస్తారు. ఆల్రెడీ మన ఇంట్లో తెలుసు, మనకి 2-3 సార్లు ఫ్లైట్ ఎక్కడ మనకి అర్థమైపోతుంది. అలాగే ఫ్యామిలీ కత్తెర పెట్టుకోవద్దు, సిగరెట్లు లైటర్ పెట్టుకోవద్దు, ఇవన్నీ పెట్టుకోవద్దు కదా. నాకు ఆల్రెడీ తెలుసు ఆయన నేను మా ఇంట్లోనే పెట్టొచ్చినట్టు వినడు. వాడు అన్ని స్కాన్ చేస్తేనే వాడు పరీక్షలు ఇస్తారు. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు మనం రేపు కనాలి అంటే మన పూర్వంలో మనకు తెలియనటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇప్పుడు చేసేటువంటి పంచగవ్యం. అది ఇప్పటి వరకు తెలియనటువంటి పాపాలకి ముందు చెప్పినట్టుగా మన మాటలు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారి కాదు, ఒక్కరు వస్తే అది ఇప్పుడు చేసేటువంటి పంచగవ్యం. ముందు చెప్పాను కదా నేను, జంతువులం నరజన్మదులహం. మనిషి జన్మ రావాలి అంటే చాలా కష్టపడితే కదా మనిషి జన్మ. చాలా జన్మలు ఎత్తి జన్మకు వచ్చినప్పుడు మనిషి కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడూ లేదు.
ఎందు గురించి అంటే ఇంత మంచి పని చేసేటువంటిది భగవంతుడు మనకి మాత్రమే ఇచ్చాడు. అది ఆవు కాస్తే గొప్ప పూజ చేస్తాం. మన సనాతన ధర్మంలో ఏదైనా సరే మొట్టమొదటి పూజ ఆవుకే. అందు గురించి ప్రతి ఒక్క దాంట్లో దేవుణ్ణి చూసేటువంటి గొప్పదైనటువంటి సనాతన సంస్కృతి అంటే కేవలం నా యొక్క హిందూ ధర్మం మాత్రమే, మిగతా ఏ ధర్మంలో చెప్పలేదు. అదే ఆవు ఇక్కడికి వచ్చి కూర్చుని అనుకోండి, కూర్చోబెడతామా పంపిస్తాం, మంచి కూర్చోతాం, మనం కూర్చోనట్టు కాదు అని సాధిస్తారు. ఎందు గురించి దానికి బుద్ధి అనేటువంటి విచక్షణ లేదు ఆవుకి కదా, బుద్ధి అనేటువంటి విచక్షణ లేదు. ఒక ఆవు ఉందనుకోండి, అంటుంది దాంతో సంభోగం చేస్తుంది, మళ్ళీ ఇంకో దానికి అంటుంది దాంతో సంభోగం చేస్తుంది, ఇంకో దానికి అంటుంది. మానవుడు మనం అట్లా కాదు కదా, విచక్షణ విచక్షించాలని భగవంతుడు అంత గొప్పదైనటువంటి ఆవైనా సరే, ఆవు నుండి వచ్చేటువంటి 5 ద్రవ్యాలైనా సరే అవి మనం తీసుకోవడం ద్వారా మనము చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి శాస్త్రకారులు చెప్తారు. ఇప్పుడు జరిగేటువంటి పూజ ఏంటి? పంచగవ్యము. ఇవన్నీ మీకు చెప్పడం దేని గురించి అంటే తెలుసుకుంటారని చెప్పడం. అందరంటే ఒకటేనా నెక్స్ట్ ఎక్కుతుంది కదా. ఎందు గురించి అంటే నెక్స్ట్ ఇంకొక 5-6 రోజులు 10 రోజులు 20 రోజులు 2 రోజుల తర్వాత ఏదో మునిగిపోయాం అనుకోండి, ప్రతిష్ట పోయాం అనుకోండి, అక్కడ చూడంగానే మనకన్నా అర్థమైపోవాలి. అయ్యగారు గోపయ్య గారు ప్రతిష్ట చేయించిన మా ఊళ్ళో గణపతి పూజ చేశారు, తర్వాత పుణ్యావాసనం చేశారు, తర్వాత పంచగవ్యం చేశారు, తర్వాత కంకణం కట్టారు. ఇవన్నీ కూడా మనం వింటే తెలుస్తుంది. విన్న యాక్ట్ చేస్తే ఎందులో కదా. కాబట్టి వినడం ద్వారా మనకి తెలుసుకోవడానికి వినడం. ఏదో నాకు తెలుసు కదా అని పూర్ణ సోని మీకు చెప్పడం కాదు, మీకు తెలుసుకోవాలని చెప్పడం. ఇప్పుడు చేసేటువంటి పూజ ఏంటి? పంచగవ్యము. ఓం గంధద్వారాంబరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ సర్వభూతానాం తావిహోతపదే శ్రీయం తత్సవితుర్వరేమహే వయం దేవస్య భోజనం శ్రేష్టం సర్వతాపం బ్రహ్మణస్య ధీమహి గంధద్వారాంబరాధర్షాం ఓం ఆప్యాయస్వహమేతుతే విష్ణుదస్సామనుష్ణినం పంచగవ్యాధిష్ఠిరదేవతాభ్యో నమః. గంధద్వారాంబరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీయం సర్వభూతానాం తావిహోతపదే శ్రీయం ఆగరేతే భరాజనే దూర్వా ఆరోహంత పుష్పిణీః అగ్ని ఇవ ఇంధనం. పూజ అయిన దానికి మనందరూ కూడా తీర్థం ఇస్తారు, తర్వాత ఇస్తారు. తర్వాత చేసేటువంటి పూజ రక్షాబంధన, చేతి కంకణం పెట్టుకోవాలి. మన ఇంట్లో సత్యనారాయణ చేసినా సరే చుట్టాలందరికీ కంకణం పెడతాం కదా. పూజ మీద కూర్చున్న కథ వినడో కానీ చేతి కంకణం లేకపోతే మాత్రం 5 గంటలు 2 గంటలు చదివిన కథ వేస్ట్ అయిపోతుంది. చేతికి మాత్రం కంకణం ఉండాలి. ఎందుకు ఉండాలి కంకణం? ఎందుకు ఉండాలి? ఎవరైనా అడిగిరా? అయ్యగారిని అడిగిరా కంకణాలు? చేతికి అందరి కంకణాలు ఇక్కడ రాకుంటాయి. ఎందుకు ఉండాలి కంకణం అంటే రక్ష. దేనికి రక్ష? దీక్ష. 3 రోజులు 5 రోజులు 9 రోజులు 11 రోజులు పెళ్లి. ఎన్ని రోజుల పెళ్లి? 16 రోజుల పండగ పెళ్లి. దాంట్లో ప్రధానమైనటువంటిది 5 రోజులు. ఏమిటి? మొదటి రోజు ఎంగేజ్మెంట్, 2 రోజులు మెహందీ, 3 రోజులు హల్దీ, 4 రోజులు తప్పనట్టుగా పెళ్లి, 5వ రోజు రిసెప్షన్. ఇలా 5 రోజుల పెళ్లి కదా. దీక్షా వివాహం అంటారు. ఆ 16 రోజుల పండుగలో మొట్టమొదటి రోజు ఏం చేయాలి? గొడ్లను తీసుకొచ్చి అందరు గొడ్లను పెట్టుకుంటారు కదా ఇంకా దంచుకునేటువంటిది. ఆ రోజు కంకణం కట్టుకోవాలి. ఎందుకు కంకణం కట్టుకోవడం దేని గురించి అని చెప్పడానికి అంతా కూడా
ఒకసారి మనం దీక్షగా ఉన్నప్పుడు మొదటి రోజు కంకణం కట్టుకుంటే ఆ కంకణం కట్టుకున్నప్పటి నుండి మనకి జాతాశౌచం అంటే పురుడు, అట్లాగే మృతాశౌచం మన పాలు ఎవరైనా చచ్చిపోతే అటువంటి ఆశౌచాలు అంటకుండా ఉండడానికి. అయ్యా అంటకుండా ఉండే కదా ఉండడం అని చెప్పి 300 కంకణం కట్టుకోవద్దుగా. ఉదాహరణకు కంకణం కడితే మళ్ళీ ఉదాహరణ కొత్త కంకణం కట్టుకోవద్దు. దీక్షకు మాత్రమే అందుగురించి కంకణం కట్టుకోవాలి. ఆ కంకణం కట్టుకున్నంత మాత్రం దేవుడు మనకు ఉండడం కాదు. ఎందుకు కంకణం కట్టుకోవడం? జాతాశౌచము, మృతాశౌచము అటువంటి ఏవి కూడా దీక్షగా ఉన్నంత వరకు మనకు ఉండవు. కాబట్టి 3 రోజులు దీక్షగా ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సత్తులు 3 రోజులు ఏదైతే తినాలో అదే తినాలి, ఏదైతే తాగాలో అదే తాగాలి, ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి. అది దీక్ష. చాలా మంది అయ్యప్పవాళ్ళు శివవాళ్ళు చాలా మంది చేసుకుంటారు. మా మొదటి రోజు చేసుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు 40 రోజులు ఎప్పుడైపోతారు అది మళ్ళీ 40 రోజులు అయిపోయి మళ్ళీ 40 డేస్ బిఫోర్ ఎట్లా ఉండదు అట్లా ఉండదు. దీక్ష అంటే అప్పుడు ఎట్లా ఉండవు, జీవితాంలో అలాగే ఉండాలి. ఇక్కడ కూడా ఆ దీక్షకు ఎటువంటి నియమాలు ఈ దీక్షకు కూడా అటువంటి నియమాలు. కాబట్టి అందరికి కూడా కంకణం కడతారు చెప్పి తాంబూలం సకలోపచార పూజాం సమర్పయామి. అమంగళకరమైనటువంటి శబ్దాలు వినబడకుండా ఉండడానికి. ఈ మధ్య పెళ్లి ఆ మంగళవాద్యం అనేది చాలా గొప్పది. మనకి ఏంటంటే చప్పుడు చేయి, చప్పుడు ఆపు, వాళ్ళని కొట్టడానికి వస్తారని కాదు. వాళ్ళు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పండితులు, ఆ విద్యలో వాళ్ళు గొప్పవారు. నమస్కారం చేయండి.
దీక్ష చేస్తాను, పరీక్ష రాలేను, సర్టిఫికేట్ మాత్రమే నాకు కావాలి అంటే అది ఏం ఉపయోగం ఉంటుంది. దయచేసి అక్కడ దక్షిణాందాయం, అట్లాగే పశ్చిమానికి వచ్చేసి ద్వారక. ద్వారక వెళ్ళారా? ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఉత్తరదేశంలో, అక్కడ ఒక పీఠం. అట్లాగే ఉత్తరానికి వచ్చేసి బదరీ పీఠం. కేదార్ బదరీనాథ్ వెళ్తారు కదా చాలా మంది. ఆ బదరీ పీఠంలో ఉండేటువంటిది బదరీ పీఠం. సనాతనమైనటువంటి ఈ వైదిక ధర్మాన్ని వర్మం చేసినా సరే ముందు వారిని ఒకసారి తలుచుకోవాలి. శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా భారతి కరుణాపాత్రం భారతి పదభూషణం భారతి పదమారూఢం భారతి తీర్థమాశ్రమే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయే. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యాం పదవాక్య ప్రమాణపారాపారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్యవిచ్చ షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమానక సాహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆర్యరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపరమరాధీశ్వర తుంగభద్రా తీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మనాభ శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినా తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినా చరణవేదానో స్మరణ ప్రతిష్ఠితః తీర్థ మహాస్వామి భగవాని విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి భగవాని నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఇప్పుడు రుజువు వర్ణన. మొట్టమొదలు మన గ్రామానికి ప్రధానమైనటువంటి పురోహితుడు రుజువు వర్ణన. కామకాణ సంశ్వామిత్ర సగోత్రస్య గోపీ కృష్ణ శర్మణః అస్మిన్ యాగాఖ్యే కర్మణి ఋగ్వేదం తవామహం వృణే ఋగ్వేదం త్వాం కర్మ కరిష్యామి యశో యజ్ఞస్య యజ్ఞస్య యశో యశో యజ్ఞస్య గురువారు ఒకసారి దక్షిణాం యజ్ఞస్య యశో యశో యజ్ఞస్య దక్షిణాం. పట్ల ఒకసారి పట్టుకో ఒకసారి గురువారు పట్ల ఇక్కడ ఉండి ఒకసారి. వీరి పేరు పెద్ద పెద్ద యాగాలు జరిగాయి. ఇది పదమడపల్లి, ముందుకేది తూర్పుపల్లి, కోమతాలపల్లి, అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇద్దరు ముగ్గురు కూడా యాగం చేయడానికి సంకల్పం చేశారు. మంచి యాగం. మరి ఇక్కడ చేయాలి. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు వాడు. అసురుడు పాదాల దగ్గర ఒక్కొక్క స్థానాన్ని ఒక్కొక్క ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకునేటప్పటికీ ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి బ్రహ్మ చెప్పినాడట, మా యాగం అయ్యేంత వరకు కూడా నువ్వు పలకడానికి లేదు, లేవడానికి లేదు. మేము యాగం అయిపోయి లేవాలి అనేటప్పటికీ గజాసురుడు కదా, రాక్షసుడు కదా వాడు. ఒక్కసారి వాడికి ఏంటంటే ఎంతున్నా సరే నా దగ్గర యాగం జరుగుతుంది కాబట్టి నాకు చిన్న స్వార్థం ఉంటుంది కదా. వాడు ఒకసారి నువ్వు యాగం అయ్యేంత వరకు లేస్తే కనుక 12వ రోజు కదా 4 రకాలు ఎక్కువ తిన్నట్టుగా అవన్నీ కూడా శ్రాద్ధానికి పితృదేవతలకి ఉత్తమమైనటువంటి క్షేత్రాలు. వీరు కూడా ఈ ప్రతిష్ట గురించి కాకినాడ నుండి వచ్చారు మన దగ్గరికి. కాబట్టి వారు వచ్చినందుకు వారికి మనము
पतजोरजीनां कटिकुमारशर्माणं ब्राह्मणम् आचार्य सुब्रह्मण्यशर्माणं सुब्रह्मण्येश्वर शर्माणं ब्राह्मणं ऋग्विदं स्वामहं प्रणे मृतोऽस्मि करिष्यामि यथा ज्ञानतः कर्म करिष्यामि त्वामहं प्रणे मृतोऽस्मि करिष्यामि शर्माणं ब्राह्मणं वंशीष्यामि यथा ज्ञानतः कर्म करिष्यामि नमः पार्वतीपतः परिवारसमेत भवानी रामंगेषु तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् समुद्भूतं सर्वक्रतुषु संस्थितं देवानां आज्यम् आहारम् अतः शान्तिं प्रयच्छमे सकलदेवता स्वरूपिणी गोमात्रे नमः प्रार्थना पूर्वजे हर हर మహాదేవ హర. మీరు ఒకసారి సైడ్కి వచ్చేసేయండి, నన్ను ఒకసారి చుట్టూ తిప్పి తీసుకెళ్ళిపోమ్మా. ఫస్ట్ వెళ్ళిపోతే తర్వాత వచ్చేస్తారు. వెళ్ళి మళ్ళీ చివరి రోజు వెళ్ళి అది రెడ్డి గారు ఆయనకు దక్షిణ నానా ఆ తాంబూలం తీసుకొని వెళ్ళాము. తర్వాత అయినా ఇచ్చేయండి, అదే తర్వాత అయినా పర్వాలేదు. మొగలు కాబట్టి భయపడుతుంది. పూజలకు తీసుకొచ్చారు అవి భయపడవు. చాలా బరువు ఉంది, ఇద్దరు పెట్టుకొని కావాలంటే అందరూ కూడా చెప్పండి. జయ 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 శంకర హర హర శంకర శంకర హర హర
रतानि तावृणे अनुतेदाय मह इन्द्रियाय सत्राते विश्वमनवृत्रहत्ये अणुक्षत्रमणसहोदयत्रेन्द्रदेवे भिन्नते न शक्ये अवाणी रामलिंगेश्वर भगवान् की जय। అక్కడ పెట్టినటువంటి భజన వంటి గుర్తు దేని గుర్తు పైన దేవతలు వెతుకుంటే మన ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు ఇక్కడ కూడా ధర్మానికి ధర్మధ్వజం అంటారు. ఇంద్రస్య ఘర్మం అతిథి ఆమాస అమ్మ వచ్చేయండి. ఆమాస కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, సిఐ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి. నేను డీజీపీ కదా అని చెప్పి వాడు యూనిఫామ్ లేకుండా వస్తే సెక్యూరిటీ కూడా గుర్తుపట్టాడు వాడు. కాబట్టి మధ్యాహ్నం నుండి ఎవ్వరు లోపలికి అడుగు పెట్టాలన్నా సరే పంచ కట్టుకోవాలి, చేతి గాజులు పెట్టుకోవాలి. జుట్టు ఎప్పుడు కూడా విడబూసుకొని ఉండకూడదు. విడబూసుకొని ఎవరు ఉంటారు? అందరి సినిమాలు అనుష్కుంటారు, అంటే దయ్యాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా వినకూడదు. చేతి గాజులు పెట్టుకోవాలి, వీళ్ళైతే పసుపు పెట్టుకోవాలి. దాని అంతా కూడా మళ్ళీ చెప్తాను. ఎందు గురించి అంటే యాగశాలకి లోపల అపక్షేత్రాన్ని సంగజన్నో ఇంద్రజేన అందరూ ప్రయత్నమే. ముందు దేవతా విగ్రహాలు చేయండి. యాగశాల ప్రవేశమైంది. అందరూ కూడా చాలా సందేహాలు ఉంటాయి. ప్రతిష్టమైనప్పటికీ ఉపవాసం ఉండాలేమో అని. ఉపవాసం ఏం అవసరం లేదు. ఆయన పొద్దున టిఫిన్ చేయండి, మధ్యాహ్నం భోజనం ఇట్లాగే ఇక్కడ పెడుతున్నట్టారు కదా. మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంది, రాత్రికి భోజనం చేయండి. పొద్దున వీలైతే టిఫిన్ చేసే రండి. ఇట్లా మానేస్తున్నామా? ఆ దేవుడి దీపం పెట్టడం మానేస్తే ఇవన్నీ మానేయాలి కదా. 12 రోజుల వారికి మాత్రమే దీపం పెట్టకూడదు. ఆ 12 రోజులు దీపం లేకుండా భూదీప దేవతారూప కర్మ సాక్షి అవిఘ్నకృతు యావత్ కర్మ సమాప్తి తావత్వం సుస్థిరో భవ. మనం చేసేటువంటి పూజకు దీపం ఉండాలి. దీపం లేకుండా ఏది ఉండదు. మనకి ఎంత అర్జెంట్ పనున్నా సరే 7 గంటలకు బయటకు వెళ్దామంటే 6 గంటలకి దీపం పెట్టాలి. 6 గంటలకు బయటకు వెళ్దామంటే 5 గంటలకి దీపం పెట్టాలి. 5 గంటలకు బయటకు వెళ్దామంటే పొద్దున పెట్టిన దీపం ఎట్లా 4 గంటల దాకా ఉంటుంది. కొంచెం కూడా వస్తుంది. దీపం లేకుండా ఏ ఇల్లు ఉండకూడదు. దీపం ఎప్పుడు పెట్టకూడదో చెప్పారు కదా, ఆ సందర్భంలో మాత్రమే దీపం.
మనందరం చేసేటువంటి పూజ అయిపోయింది. కేవలం ఇక్కడ 5:30 వరకు మళ్ళీ అందరూ రండి. వచ్చేటప్పుడు జలాధివాసం అనేటువంటి కార్యక్రమం కాబట్టి ఒక చెంబో ఏదో ఒకటి తెచ్చుకోండి. ఇక్కడ నీళ్లు ముంచారు పోయారు. ఎందుకు పోయాలి నీళ్లు అంటే ఒక రాయి అంటే ఆ శిల్పి పాపడు అనుకుంటాడు ఇంత మంచి రాయి నా దగ్గర ఉంది, దాన్ని పడమరపల్లిలో శివలింగం లెక్క తయారు చేస్తారు కాబట్టి ఆ రాయిని అట్లనే ఉంచాలి అంటే బొమ్మ తయారవుతుందా? కాదు. మరి కావాలి అంటే దాని మీద ఎక్కాలి, తొక్కాలి, చెక్కాలి, కాల్చాలి. అవన్నీ దోషాలు. నేను ఈ పాపాలన్నీ చేస్తున్నా కదా, అట్లా నేను పాపం కదా అని చెప్పి వాడు అనుకున్నాడే అనుకోండి, మనకి బొమ్మ తయారు కాదు కదా. కాబట్టి ఆ దోషం అంతా కూడా పోవడానికి ఒక 3 రోజులు నీళ్ళలో పెట్టాలి. రేపు సాయంత్రము ధాన్యాధివాసం, బియ్యము పప్పులు అన్ని తీసుకొచ్చి ఒక 3 రోజులు ధాన్యంలో పెట్టాలి. తర్వాత 3 రోజులు శయాధివాసం, భగవంతుని శయ్య మీద పడుకోబెట్టాలి. అట్లా 9 రోజులు అధివాసాలు చేసిన తర్వాత 11వ రోజు ప్రతిష్ఠ చేయాలి. మన 9 రోజుల కార్యక్రమం 3 రోజుల్లోనే అయిపోగొడుతుంది. మనం 16 రోజులు పెళ్లి కదా, 5 నిమిషాల పెళ్లి అయిపోగొట్టినట్టుగా కదా. కాబట్టి వాళ్ళ సాయంత్రం జలాధివాసం. అందరూ ఇంటి నుండి చెంబులు తెచ్చుకోండి, నీళ్ళేం మోసుకొచ్చుకోకండి. ఇక్కడ ఉంటుంది. మనం కొత్తగా ఇక్కడ మొన్న 31-2 ప్రతిష్ఠ చేశారు నాంపల్లిలో. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ఎవరో చెప్పారు కొత్త రాగి బిందెలతోటే నీళ్లు పోయాలి అని. రాగి బిందెల కోసం సిటీకి పంపించకండి, తెప్పించకండి. ఇంట్లో ఏ బిందు ఉంటే ఆ బిందె, చెంబు ఉంటే చెంబు, అందరూ రావాలి. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ దాదాపు 30-40 మంది కనబడుతున్నారు. ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది. ఊరు వాళ్ళందరికీ కూడా భోజనం కదా, ఊళ్ళో కూడా వినబడుతుంది కదా. మనకి ఇంట్లో వంట చేసుకునే పని లేదు మనకి. మీరు ఒకవేళ స్టవ్ ముట్టిస్తున్నారంటే అది మీకు పాపం కష్టం కావడానికి స్టవ్ ముట్టిస్తున్నారేమో. 3 రోజులు టిఫిన్ కూడా ఇక్కడే ఉంది, మనందరికీ భోజనం కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా సాయంత్రం 5:30 వరకు రండి. స్వామి మీద జలాధివాస కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా పాల్గొనండి. అందరూ కూడా భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 5:30 వరకు రండి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.